కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన కులం వాడెవడు, మన మతం వాళ్ళెవరు, ఇదే మనం చూసుకుంటున్నాం. కానీ మనం చూడాల్సింది మన దేశం మనది అన్న భావనలు మనలో ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే నేను ఎప్పుడు చెబుతుంటా, మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన ఇంటి గడప దగ్గర ఆగిపోవాలి. మనం గడప దాటి బయటికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ అద్భుతమైన గొప్ప భారతదేశ పౌరులు అన్న భావనల మనలో రాగలిగితే ఇప్పుడు మనం నెంబర్ 1 స్థానానికి ఎదిగిపోగలం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు ఈ విధమైన సంకుచిత భావాలు ప్రజల్లోకి తీసుకొచ్చి మనల్ని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క పార్శ్వభూమిలో మనం అందరం కూడా దేశం కోసం కలిసి ఉండాలి, దేశం కోసం అందరం కలిసి పని చేయాలి. అందుకనే జై జవాన్ జై కిసాన్, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అని కూడా చెప్పారు. అంటే మన సైంటిస్ట్ వాళ్ళు